హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. మనం ఇప్పుడు నీలఫోర్ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. క్లీనర్ నుంచి భారత్లోని అతిపెద్ద టీ కేఫ్ పెట్టే వరకు కేఫ్ నీలఫోర్ ఫౌండర్ కథ. ఇటీవల హైటెక్ సిటీలో ఇండియాలోని అతిపెద్ద టీ కేఫ్ హైటెక్ సిటీ కేఫ్ నీలఫోర్ ప్రారంభించారు కేఫ్ నిర్వాహకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంట్ విషయం హాట్ టాపిక్గా మారింది. ఒక టీ కేఫ్కు రెంట్ ఈ మాత ఉంటుందా అని చాలామంది ముక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు 40 లక్షలు రెంట్ కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. హైదరాబాద్లో ప్రజలకు ఇరానీ చాయ్ అంటే ఒక ఎమోషన్, బాధైన సంతోషం. ఒక కప్పు ఇరాన్ చాయ్ ఉండాల్సిందే. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు కూడా హైదరాబాద్ బిర్యానీ తర్వాత ఎక్కువ ఇష్టపడేది హైదరాబాద్ ఇరాన్ చాయ్ మాత్రమే. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో కేఫ్లో ఇరానీ చాయ్ దొరుకుతుంది. అందులో తనదైన విభిన్నమైన రుచితో చాయ్ లవర్స్ మనసు గెలుచుకుంటుంది కేఫ్ నీలఫోర్ టీ. నేనైతే ఫస్ట్ టైం లీనోఫోర్కి వచ్చాను. 150 రూపాయలు పెట్టి టీ తాగాను. యాక్చువల్లీ అయితే నాకు టీ అలవాటే లేదు, బట్ టేస్ట్ చూద్దామని ఇంత కాస్ట్ మనం పెట్టాల్సి వచ్చింది. అలాగే మస్కా బన్ కూడా బాగుంటుంది అట, దానికి ఖరీదు 70 రూపాయలు. సో దీని కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందని నేను చాలాసార్లు విన్నాను, చూశాను కూడా. సో అది ముంచుకుంటూ తింటే కొంచెం టేస్ట్ మారుతుంది. వట్టిగా టీ తాగితే మాత్రం చాలా బాగుంది. అంటే వర్త్ అని చెప్పలేదో నాకు తెలియదు, కానీ 150 అంటే అది హైలీ టూ మచ్ అని నా అభిప్రాయం. అది జస్ట్ 50 ఉంటే బెస్ట్, కానీ 50 or 70, కానీ 100 ఎబో అంటే ఇది వర్తబుల్ కాదని నా ఒపీనియన్ చెప్తున్నాను. కానీ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది, అసలు మాటలో చెప్పలేను. ప్రతి ఒక్కటి తిన్నా ముట్టుకున్నా చూసాను కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో అట్లా. సో ఇదేంటంటే మనకి ఇది చాలా రిచ్ ఫ్యామిలీస్, డబ్బున్నోళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కొంచెం కొద్ది గొప్ప పెడతారు. ఇది నీలఫోర్ టీ అనేది అంత ఫేమస్ అనమాట. ఇరాన్ చాయ్ ఎంత ఫేమస్, ఇది అంత ఫేమస్. సో ఖచ్చితంగా మనకి ఎన్నో ఖర్చు అవుతాయండి, వేలు లక్షలు ఖర్చు అవుతాయి, ఏదో లెక్క కాదు దాంతో పూరిస్తే. సో నా విషయం చెప్తున్నాను. సో అండ్ అక్కడ ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ కేక్స్ కానీ, ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ రియల్లీ. అక్కడ పైనాపిల్ కానీ, బటర్ స్కాచ్ కానీ, చాక్లెట్ కానీ చూడండి, అన్నీ 200, 150 ఎబోవ్ ఉంటాయండి. అది మరి క్వాలిటీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. కేక్స్ అక్కడ 500 grams కూడా అట్లీస్ట్ 1000 రూపాయల పైనే ఉంటుంది అక్కడ. సో అట్లా ఉంటుంది అక్కడ. లీనోఫోర్ టీ చపాతీ పొడి కూడా ఉంది అది. సో మనం కొనుక్కోవచ్చు, మన ఇంట్లో కూడా తాగవచ్చు. అంటే ఎట్లా అయిందంటే రోజ్ చక్రా గోల్డ్ కాకుండా ఇది కూడా ట్రై చేస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బిగ్ బిగ్ బిల్డింగ్స్, అద్దాల మేడాలతోనే అసలు కళ్ళు తిరిగిపోయింది నాకైతే. కానీ చాలా బాగుంది. కానీ ఇక సింగిల్ పోయినా కొంచెం బోర్ కొట్టేసింది. ఇక ఫ్రెండ్స్తో రావాలి సార్ నెక్స్ట్ టైం అయితే. బాగుంది కొంచెం. ఫస్ట్ టైం ఇదొక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఒక వీడియో తీశాను. సో మీకు నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. కొంచెం వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. చూడండి, వీకెండ్ వస్తే అసలు కార్ పార్క్ లైన్లు ఉన్నాయి, కార్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది, అంత డిమాండ్ ఉంటుంది. మరి లీనఫోర్ అంటే అంత ఆశ విషయం కాదు. మరి బైక్స్ కూడా ఎట్లా పడితే అట్లా పెట్టి నిండిపోతున్నాయి, అంత డిమాండ్ ఉంటుంది చాయ్ లవర్స్కి. సో అట్లా. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలవాలంటే నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ for watching my channel. Bye bye, have a nice day and Jai Hind.